ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆర్టీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అధికారులు 5K రన్ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆర్టీఓ రమేష్ రాథోడ్ అన్నారు. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు పూర్తి అయిన యువకులు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు 100% ఓట్లు వేయాలని ఆయన కోరారు. 100% ఓట్ చేయాలి 100% ఓట్ చేయాలి ఓట్ ఫర్ షూర్ ఓట్ ఫర్ షూర్ ఓటు హక్కు జన్మ హక్కు ఓటు హక్కు జన్మ హక్కు ఓట్ ఫర్ షూర్ 100% ఓట్ చేయాలి 100% ఓట్ చేయాలి ఓట్ ఫర్ ఓట్ ఫర్ మన బాన్స్వాడ అసలు మన ఓటింగ్ శాతాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశము. ఈ సందర్భంగా వచ్చినటువంటి మన అంబేద్కర్ చౌక్ దాకా నిర్వహించాల్సింది పెద్ద ఎత్తున ఓట్ చేయాలి 100% ఓట్ చేయాలి ఓట్ ఫర్ షూర్ ఓట్ ఫర్ షూర్ ఓటు హక్కు అందరూ మానవారం లెక్క నిలబడాలి. అందరూ శిలవంతా కూడా ఎంపికరండి మొత్తం ప్రతిజ్ఞ నేను చెప్పిన చెప్పండి. ఓటరు ప్రతిజ్ఞ ప్రజాస్వామ్యంపై సంప్రదాయాలను స్వేచ్ఛ నిలబడతామని మతం జాతి ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్ జై భారత్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారము ఈ స్వీప్ యాక్టివ్స్లో భాగంగా ఈరోజు మన బాన్స్వాడ పట్టణంలో ఈ బాన్స్వాడ అసెంబ్లీ సెగ్మెంట్ జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మరి కలెక్టర్ గారి కామారెడ్డి కలెక్టర్ అండ్ నిజామాబాద్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరి ఈరోజు మన బాన్స్వాడ పట్టణంలో 5K రన్ అనేది చేపట్టడం జరిగింది. 13 నాడు మన పార్లమెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. మరి ఆ ఎలక్షన్లో మనము ఈ రాబోయే సమ్మర్ సీజన్లో, ఎందుకంటే ఎండాకాలం బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటరు 100% వచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ 5K రన్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్రోల్మెంట్ అనేది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య యూత్ ఏవైతే ఉన్నారో యువకులు మన బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో మొత్తం 6% బదులు ఇక 3% వరకే మనం నమోదై ఉన్నారు. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే పత్రిక ప్రముఖంగా చెప్పేది ఏంటంటే 18 సంవత్సరాల నిండిన అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవాలా. ఇంకా